శూన్యము. కదలిరా కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న. అన్నదాతకు వెన్నుదన్ను నీవే కదన్నా. కదలిరా కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న. కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న. అన్నదాతకు వెన్నుదన్ను నీవే కదన్నా. రైతు భరోసా ఇచ్చింది నువ్వేగా. రైట్, ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గానికి చేరుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. ప్రతి చోట కూడా మహిళలు హారతులు ఇచ్చి గుమ్మడికాయ హారతులతో ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మోంతా తుఫాన్ మిగిల్చిన నష్టాన్ని పరిశీలించడానికి, పంట పొలాల్ని పరిశీలించి రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా బేరీజు వేసుకుంటున్నారు. గత 5 సంవత్సరాల్లో రైతు కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు, ప్రస్తుతం కూటమి సర్కారులో కుదేలవుతున్న రైతు పరిస్థితి కూడా చూస్తున్నాం. సో దానికే ప్రతి ఒక్క రైతు ఆయనను ఒక పెద్ద కొడుకుగా, ప్రతి తల్లి ఒక చిన్న కుమారుడిగా భావిస్తూ ఉంటుందనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటారు. గతంలో 75 లక్షల మంది రైతులకు ఫ్రీ ఇన్సూరెన్స్ని ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం 19 లక్షలకు దాన్ని కుదించిన కూటమి సర్కారును కంపేర్ చేసుకుంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. ఒకవైపు ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కావచ్చు, రైతుకు అన్ని వేళలా అండగా నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారును ప్రతిరోజు కూడా స్మరించుకుంటున్నారు. ప్రతిరోజు కూడా ప్రస్తుత కూటమి సర్కార్ని గర్హిస్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా మనకి తెలుస్తోంది అనేది కూడా నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం పెనమలూరు దాటి వెళ్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. అడుగడుగునా కూడా వైఎస్ జగన్ అభిమానులు, అలాగే మహిళలు, రైతులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలకడానికి రోడ్లపైకి వస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా పోలీసులు వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. రోప్ పార్టీస్తో వాళ్ళని ఆపే సిచ్యువేషన్ కనపడుతోంది. ఓవైపు గోశాల సెంటర్ అవ్వచ్చు, అలాగే బల్లిపర్రు, అలాగే తాడిగుడుప ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా నాయకులను కూడా వారు నిరోధించే ప్రయత్నం చేస్తున్న పోలీసుల్ని నాయకులు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో పంట నష్టం అపారంగా జరిగి కుదేలైన రైతుని మీరెటు పరామర్శించరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని పరామర్శించడానికి వస్తున్నప్పుడు ఏంటి మీ అభ్యంతరం అంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న సిచ్యువేషన్ కూడా చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్నారు రైతులు, మహిళలు, ఆయన అభిమానులు. ప్రస్తుతం ఆయన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే నిమిత్తమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9:30-40 ప్రాంతంలో ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరారు. ప్రస్తుతం ఆయన పెనమలూరు చేరుకున్నట్టుగా మనకి విజువల్స్లో తెలుస్తోంది. అడుగడుగునా కూడా ఆయన కాన్వాయ్కి స్వాగతం పలుకుతూ ఆయనకు ఘన స్వాగతం హారతుల ద్వారా ఇస్తున్న మహిళలు, రైతులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వీళ్ళందరి తోడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు కదులుతోంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలని ఆయన పర్యటిస్తారు. జరిగిన పంట నష్టాన్ని ఆయన పరిశీలిస్తారు, రైతుని పరామర్శిస్తారు. అనంతరం వాళ్ళ మాటల్ని తన మాటలతో ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ప్రస్తుతం తాడి గడపకు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడున్న సిఐ ఒకరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్తో వాగ్వాదానికి దిగిన సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఆయనకు ఘన స్వాగతం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలకడానికి, హారతులతో ఘన స్వాగతం పలకడానికి మహిళలు, రైతులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున, పెద్ద సంఖ్యలో వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. ఆయన ముందు కదులుతూ ఉన్నారు. తాడి గడప చేరుకున్నట్టుగా కూడా మనం బాక్స్లో చూడొచ్చు. భరోసా ఇచ్చింది నువ్వేగా. పంట బీమాతోనే రైతన్నకు ధీమా. రైతన్నను బతికించిన రాజన్నకు బిడ్డగా, రైతును రాజును చేసే మా రాజే వరిని గెలిపించావు, మద్దతు ధరతో నిలబెట్టావు. నారింజ ప్రతి గింజను బతికించావు. శూన్యము శూన్యము.
నారింజ ప్రతి గింజను బతికించవు నీ పాలనలోనే రైతుకు ఆత్మగౌరవం నీవు లేకుంటే మా బతుకులు శూన్యము శూన్యము కదలిరా కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న అన్నదాతకు వెన్నుదన్ను నీవే కదన్నా కదలిరా కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న అన్నదాతకు వెన్నుదన్ను నీవే కదన్నా రైతు భరోసా ఇచ్చింది నువ్వేగా పంట బీమాతోనే రైతన్నకు ధీమా రైతన్నను బతికించిన రాజన్నకు బిడ్డగా రైతును రాజును చేసే మా రాజే జగనన్న మార్కెట్ బరిలో వరిని గెలిపించావు మద్దతు ధరతో ఉలిని నిలబెట్టావు మిరప నారింజ ప్రతి గింజను బతికించవు నీ పాలనలోనే రైతుకు ఆత్మగౌరవం నీవు లేకుంటే మా బతుకులు శూన్యము శూన్యము